ద స్టోరీ ఆఫ్ ఇండియా ఈజ్ ద స్టోరీ ఆఫ్ క్యాస్ట్. Yes. ఏంటి అంత బోల్డ్ స్టేట్? మీరు కాదనగలరా దాన్ని? నాకంత నాలెడ్జ్ లేదు దానికి నాలెడ్జ్ అవసరం దానికి నాలెడ్జ్ అవసరమా చెప్పండి. నాకు కూడా నాలెడ్జ్ లేదు, కానీ నేను బలంగా అదే కనిపిస్తుంది, అదే అనిపిస్తుంది నాకు. యా యా చెప్పండి. అది అదే వాస్తవం కదా, వాసన అదే, వాస్తవం అదే, ఎక్కడ చూసినా. అంటే డిస్కస్ చేయాలంటే దాని మీద అవగాహన ఉండాలి కదా, అందుకని చెప్తాను. అవగాహన అంటే నాకేంటంటే నేను జస్ట్ నాకు కులం మీద అసోసియేషను, కులంతో ఒక మనిషిని జడ్జ్ చేయడం అది, ఎందుకంటే నేను చెన్నైలో పెరిగాను కాబట్టి నా కాలేజ్ అట్మాస్ఫియర్లో అది ఫేస్ చేయలేదు నేను. చిన్నప్పుడు నేను అది ఇక్కడ అబ్జర్వ్ చేయడానికి, అబ్జర్వ్ చేసుకోవడానికి నాకు అంత అవగాహన కూడా లేదు, ఇక్కడున్న 12 ఏళ్ల వయసు వరకు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు మా ప్రొఫెసర్ ఒక ఆయన చెప్పేవాడు, ఆంధ్రా నుంచి పేమెంట్ కోటాలో జాయిన్ అయ్యేవాడు ఇంజనీరింగ్ కాలేజ్లో. ఇది వినాలి, అందరూ వినాలి. అయితే ఇది మా వాళ్ళు ఎడిట్ చేసి క్లిప్గా పెట్టుకోవచ్చు. ఎందుకంటానంటే 50% కోటా ఉంటుంది. నేను మెరిట్ స్టూడెంట్ అక్కడ, చిన్నప్పటి అక్కడ పెరిగాను. నాకు తెలుగు వచ్చు, తమిళ్ వచ్చు. ఆంధ్ర స్టూడెంట్స్ చాలామంది వచ్చేవాళ్ళు మా కాలేజీకి, తెలుగు మైనారిటీ, తెలుగు స్టూడెంట్స్ వచ్చిన వాళ్ళు అసలే పరాయి రాష్ట్రంలో ఉన్నాం, అసలే తమిళ వాళ్ళకి మనకి గ్యాప్, మీకు గ్యాప్ ఉంది. సో దే యూస్ టు యూజ్ మీ యాజ్ ఎ బ్రిడ్జ్ అనమాట. తమిళ వాళ్ళతో ఏమైనా జరగాలన్నా, లేకపోతే బయట షాపింగ్ వెళ్ళాలన్నా, ఇక్కడికి వెళ్ళాలన్నా నన్ను తీసుకెళ్ళాడు వీళ్ళందరూ. వాళ్ళు వచ్చి ఫస్ట్ అందులో అప్పట్లో గొల్టీలు అని బాగా కిండల్ చేసేవాళ్ళు కదా. ఏది గొల్టీ అని. బట్ నేను తమిళోళ్ళలాగా నుంచి తమిళోళ్ళలాగా చూసేవాళ్ళు. తెలుగులో ఎరే ఏడు మనోడు అంటారా, తెలుగోడు అంటారా అని చెప్పి దాని లోపల మళ్ళీ మనోడులో ఏ మనోడు, ఏ మనవాడు, వీడు ఇటు పేరేంటి, వీడు ఇదేంటి, వీడు మన కాస్టా కాదా, లైక్ నాకు తమిళోళ్ళు ఒకటే, తెలుగోళ్ళు ఒకటే, ఆ స్పేస్లో నేనున్నా. అక్కడి నుంచి వీళ్ళు ఎలా వెళ్ళేవాళ్ళు అంటే, ఈ తెలుగు బ్యాచ్ అంతా వాళ్ళలో మళ్ళీ 2, 3 గ్రూప్స్ అయ్యేవి. అంతా క్లాసు బ్రేక్స్ వచ్చినప్పుడల్లా కట్టగా వెళ్ళేవాళ్ళు అనమాట. ఇలా వెళ్ళేవాళ్ళు. మా ప్రొఫెసర్ ఒకడు అండ్ వీళ్ళు మళ్ళీ చివరి బెంచ్లో కూర్చొని గొడవ చేసేవాళ్ళు. ఆయన కూడా తెలుగుడే, ఆ ప్రొఫెసర్ కూడా సమ్ సిస్రా శ్రీనివాసరావు సంబడి, రైట్. ఆయన ఎప్పుడు ఇంగ్లీషే మాట్లాడేవాడు, తెలుగువాళ్ళు కదా అని తెలుగు వాళ్ళకి చాలా ఒక న్యూట్రాలిటీ మెయింటైన్ చేసేవాడు. ఆయన్ని వెక్కిరించేవాళ్ళు వీళ్ళంతా. ఇది వెనక బ్యాచ్లో కూర్చొని ఏదో గోల్ చేస్తూ ఉన్నారు అందరూ, బోత్ తమిళ వాళ్ళు తెలుగు వాళ్ళంతా. సడన్గా తమిళ వాళ్ళని ఏదో తిట్టేశాడు, ఏదో ఒకరిని పట్టుకొని. ఈ తెలుగు వాళ్ళందరినీ ఒకసారి 4th ఇయర్లో, ఎరా మీకు ఎన్ని తమిళ మాటలు వచ్చురా అన్నాడు. ఒక్కడికి ఒక్క మాట రాదు తమిళ మాట. దాదాపు 20 మంది ఉన్నారు. అరే మిమ్మల్ని చూస్తే నాకు ఏం గుర్తొస్తుంది తెలుసా, సైదాపేటలో దెర్ ఈజ్ వన్ కమ్యూనిటీ, లైక్ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, హిజ్రా కమ్యూనిటీ. అందరూ వాళ్ళని సెపరేట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ ఒక్కడిగా బతుకుతారు, అలా మూవ్ అవుతూ ఉంటారు. వాళ్ళకంటే సోషల్గా వాళ్ళని అబాండన్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఒకటిగా ఒక టీం లాగా ఉండాల్సి వస్తుందిరా. మీకేం కర్మరా, మీరో మళ్ళీ 3 గ్రూపులు అయ్యి అలా వెళ్తారు, అలా టీ తాగుతారు, అలా లంచ్ చేస్తారు, అలా వస్తారు. 4వ సంవత్సరం ఇది. ఒక భాషన వచ్చేది కదా మీ జీవితాలకి. ఒకరోజు ఒకరితో, ఓ రోజు గ్రూప్తో, ఓ రోజు గ్రూప్తో వెళ్తే మీరు మంచి చేసుకుంటున్నారా, చెడు చేసుకుంటున్నారా, మీ కులం అనే పంజరంలో కూర్చొని. సో మై పాయింట్ ఈజ్, కులం అసోసియేషన్ ఉండడం తప్పని కూడా అనట్లేదు. అది నీకు మంచి అయినంత వరకు పెట్టుకో, దాన్ని దాటి అవతల ఉన్న మనిషిలో ఉన్న వాల్యూని చూసుకొని దాంతో వ్యాపారం చేస్తే నువ్వు లాభపడతావు, వాళ్ళు లాభపడతారు అనేది నా ఫిలాసఫీ బేసిక్లీ. ఓకే, అది ఓకే. ఆ లెన్స్తో చూస్తాను, ఏది చూసాను నేనంటే. పర్టికులర్గా ఈ పొలిటికల్ బ్యాక్డ్రాప్లో ఉన్న సినిమాకి మీరు ఆ కాయినింగ్ చేయడానికి అది రీజన్ ఏంటి? అది బేసిక్గా ఎక్కడో లైక్ ఓల్డ్ పాత రోజుల్లో కొన్ని ఎక్కడో ఒక ఫిలాసఫర్ చెప్పడం విన్నానండి నేను. లైక్ ఏదో నేను పాడ్కాస్ట్లో ఎక్కడో చెప్తున్నప్పుడు, మనం అంతా మన చరిత్ర అంతా చూసుకుంటే ఎక్కడికి వెళ్ళి చూసినా ఇట్ ఆల్వేస్ కమ్స్ ఫ్రమ్ ద క్యాస్ట్ రూట్స్ అనేది. అండ్ ఐ లవ్ దట్ స్టేట్మెంట్. అది అంతకన్నా బెటర్ సమ్మరీ లేదనిపించింది. మన రాష్ట్రం కథ కాదు అది, అందుకే నేను ఇండియా అని చెప్పింది. ద స్టోరీ ఆఫ్ ఇండియా ఇస్ ద స్టోరీ ఆఫ్ క్యాస్ట్. నా కళ్ళకి అదే కనిపిస్తుంది కాబట్టి అది కాయిన్ చేయాల్సి. మీరు డిసగ్రీ చేయొచ్చు, ఇండియాలో క్యాస్టే లేదని చెప్పొచ్చు. మీరు దేర్ ఇస్ నో క్యాస్ట్ ఇన్ ఇండియా అని చెప్పగలరా? మీరు చెప్పలేరు కదా. చెప్పలేము. క్యాస్ట్ ఉందని ఒప్పుకుంటారా? డెఫినెట్గా. ఐ వాంట్ టు సే ఇట్ బోల్డ్లీ, లౌడ్లీ. ఎందుకంటే నేను ఓపెనింగ్ ఎపిసోడ్లో ఇచ్చే స్టేట్మెంటు అది నేను చెప్పే ఓపెనింగ్ ఎపిసోడ్లో చెప్పే నిజం త్రూ అవుట్ ద స్టోరీ దాన్ని ప్రతిధ్వనిస్తూ ఉండాలి. ఓకే, ఆ లెన్స్తో చూడాలని నేను బిగినింగ్లోనే, అది ఆల్మోస్ట్ లైక్ ఎ డిస్క్లైమర్. ఓకే, అంటే మీరు బిగినింగ్ ఎపిసోడ్లోనే
అంటే మీరు నాకు యాక్చువల్గా ఇంటర్వ్యూలో మీరు ఏమన్నారు ఈ తప్పులు ఉండొచ్చు అన్నారు కాబట్టి నేను ఇక దాన్ని రేజ్ చేయడానికి కూడా నాకు ఆస్కారం లేదు యాక్చువల్గా. రేజ్ చేయడంలో అర్థం లేదండి నా ఉద్దేశం. ఎందుకంటే అది అనవసరంగా ఒక నెగిటివ్ ఎనర్జీ క్రియేట్ చేసుకోవడం తప్ప మనకై మనం ఒక పెయింట్ చూడడానికి పోయినప్పుడు ఆ పెయింట్ చూద్దాం. అంటే రేజ్ నేను చేయకపోవచ్చు, రేపు వన్ సిరీస్ అనేది చేయొచ్చు, డెఫినెట్లీ చేయొచ్చు. మీకు ఎంత ప్యూర్గా ఎంత మంచి ఉద్దేశంతో ఏం చేసినా అండి, మహాత్మా గాంధీ లాంటి వాళ్ళకి శత్రువులు ఉన్నారండి. మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు తుపాకీతో కాల్చిపారేశారు. ఏం చేయమంటారు? అందుకని మనం అనుకున్న మన భావాలను వ్యక్తపరచకుండా, మన ఎమోషన్స్ వ్యక్తపరచకుండా ముడుకొని కూర్చుంటే తీసిన చెత్తే తీస్తూ వస్తాం.